యజ్ఞవరాహావతారాన్ని పొందారు. అది ఎంత పెద్ద వరాహం అంటే భూమి ఆకాశములు నిండిపోయి పెద్ద పెద్ద రోమాలతోటి అది సముద్రంలోకి దిగింది. సముద్రంలోకి దిగితే ఓ చమత్కారం జరిగింది. దిగి భూమి ఎక్కడ ఉంది అని ఆయన ముట్టి పెట్టి వెతుకుతున్నాడు, ఇలాగా పైకెత్తుదామని. ఈ ముట్టి పెట్టి వెతుకుతూ ఉంటే ఆ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ రోమకూపాల్లోకి వెళ్ళిపోయాయి. రోమకూపాలంటే వెంట్రుకల దగ్గర ఉన్న కన్నాల్లోకి వెళ్ళిపోయింది నీళ్ళు. వెళ్ళిపోయి సముద్రంలో నీళ్ళన్నీ తగ్గిపోయాయి. ఆయన ఒక్కసారి వెతికి మళ్ళీ ఇలా పైకి లేచి ఇలా అన్నాడు, చెవుల్లోకి నీళ్ళు వెళ్ళాయి. ఆ జూలు నుంచి నీళ్లు పైకి లేచి ఇలా చల్లుకున్నాయి. ఏదో అభిషేకం చేసిన జలాలు పాత్ర పట్టుకుని మామిడి మండ వేసి చల్లుతుంటే మనందరం ఇలా తలలు పెట్టినట్టు బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఇది, ఆయన ఒంటికి తగిలిన నీళ్లు మీద పడుతున్నాయని అందరూ వెళ్ళి తలలు వంచి నమస్కారం చేసి ఆ నీళ్ళన్నీ వాళ్ళ మీద పడేటట్టుగా నిల్చున్నారు. అలా సముద్ర జలాలన్నీ ఆయన శరీరంలోకి వెళ్ళిపోయి వెంటనే ఆయన ముట్టితో తడిమి పాతాళంతో కలిసిపోయి ఉన్నటువంటి భూమిని పైకెత్తి తన దంస్ట్ర మీద నిలబెట్టాడు. కోర మీద నిలబెట్టి పైకెత్తి భూమిని తీసుకొస్తున్నాడు సముద్ర జలాల నుంచి. అదొక అద్భుతమైన స్వరూపం. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి మీద శ్లోకం చెప్తూ పరమ విష్ణు భక్తుడు శంకర భగవత్పాదుడు. అందుకే అమ్మవారి పాదం సంసారం అనేటటువంటి సముద్రంలో మునిగిపోయిన వాణ్ణి పైకెత్తడంలో ఎటువంటిది అంటే, సముద్రంలో మునిగిపోయినటువంటి భూమిని పైకెత్తినటువంటి ఆదివరాహమూర్తి యొక్క కోర వంటిది అని అవిద్యానామంతస్తిమిరమిహిరోద్విపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అన్నారు. దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి. తన కోర మీద భూగోళాన్ని నించోపెట్టి సముద్ర జలాల్లోంచి అడుగులు పైకి వేస్తూ వస్తున్నాడు. వీడు చూశాడు హిరణ్యాక్షుడు. నాది నాదని కదు భావన, నువ్వెవడు వెతుకుపోతున్నావు నాది అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు, భూమిని పైకి తీసుకొస్తున్నారు. భూకాంత ఆయన్ని గట్టిగా కౌగిలించుకుని ఈయన గదలతోటి త్రిశూలంతో ప్రహారం చేశాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది. ఎలా? దంస్ట్ర మీద భూదేవిని నిలబెట్టి ఎవరి కోసం? సృష్టిలో మనుష్యులకు ఆధారం ఉండదు జీవరాశికి,